చూడండి ఒకసారి తను అవేంటో తెలుసుకుందాం. అమ్మ ఇవి ఎక్కడి నుంచి తీసుకొస్తారు బద్దలు? ఇవి నిజామాబాద్ నుంచి తేలమ్మా. ఇవి కూడా దొరుకుతలేవు. ఇవి దొరకక లేని బాధ ఉన్నది. వాళ్ళు మా సొసైటీ బంద్ అయిపోయా, మాకు తీరేటోళ్ళు లేరాయా. ఈ తెద్దామంటే మాకు సొసైటీ ఇస్తుండ్రి ముందు ఒక్కళ్ళ 10,000 లోను. ఆ లోన్ బంద్ అయిపోయా. వీళ్ళకు ఈ బద్దలు కూడా దొరకడానికి ఇబ్బంది అవుతుంది. చూడండి ఒకసారి ఈ బద్దలు చూడండి. వీటిని తీసుకురావడానికి వాళ్ళు చాలా బాధలు పడుతున్నారట. అసలు చెట్లు నరకడం వల్ల ఈ బద్దలు చెట్ల నుంచి వస్తాయి కదండి. చెట్లు నరకడం వల్ల అసలు బద్దలు కూడా దొరుకుతలే. వాళ్ళు గుళ్ళలు ఎట్లా వెళ్తారండి. సో కాబట్టి మనం అసలు చెట్లను కూడా పెంచుకోవాలి. వాళ్ళు ఇల్లు చూద్దామని. అమ్మ చెప్పండి, మీరు అసలు ఎలా అంటే ఇంతకు ముందు ఎలా ఉండేవాళ్ళు? మేము ఇంతకు ముందు గుడిసెలు ఉండేవాళ్ళమ్మా. ఇప్పుడు ఏదో ఇంత అప్పుడు జాగింది కాబట్టి రేకులు వేసుకున్నాం. ఇప్పుడు తాగుతలేమ్మా. మా పిల్లల చదువులేంది, మా బతికేంది. మాకు లోన్లు ఇస్తుండ్రి, ఆ లోన్లు కూడా బంద్ చేసిండ్రు. మాకు బొంగు దొరుకుతలేదు. మా బతుకులంతా ఆగమైపోతున్నాయి. ఇంతకు ముందు మీరు అసలు గుడిసెలో ఉండేవాళ్ళం. మరి ఇప్పుడు అంటే అప్పుడు అమ్మడం పోవడం వల్ల ఇలా రేకులు వేసుకున్నాం. ఇప్పుడు ఆయనతో కూడా ఆ రేకులను మంచిగా వేసుకుందామన్నా ఈ మాల్ పోతలేదు, ఈ గుల్లలు పోతలేవు. మొత్తం లబ్బరిగా వాడుతుండ్రు. చూసారు కదండి వాళ్ళ బాధలు. మేము ఎట్లా మా పిల్లలను చదివిద్దామన్నా మాకు ఏం లేకుండా వ్యాపారం అనేది సాగుతలేదు. ఎట్లా ఏం కథ అని ఇదే మా బతికి వెనుకబడిపోతుందమ్మా. ఇలాంటి వాళ్ళని మనం సపోర్ట్ చేయాలండి. ప్లీజ్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా తనని సపోర్ట్ చేయండి ప్లీజ్. ఎందుకంటే వాళ్ళకి అసలు వ్యాపారం అనేది సాగకపోతే వాళ్ళ పిల్లల్ని ఎలా చదివిస్తారండి? ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.